నిజమైన స్వాతంత్రం అను ఈ మా యొక్క టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామంలో నేను ఆహ్వానాన్ని పలుకుచూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో చేస్తున్నటువంటి కార్యములను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, దేవుని నామమును మహిమపరుస్తున్నాం. మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నటువంటి సాక్ష్యాలన్నింటిని బట్టి ఈ యొక్క కార్యక్రమం మీకు ఏ రీతిగా దీవెనకరంగా ఉన్నదో ఈ యొక్క సంగతులన్నిటిని బట్టి దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. రండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క చిత్తమును గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. మానవుని సృజించే విషయంలో దేవుని యొక్క చిత్తము ఏమిటి అన్నదాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా దయచేసి నేను చేసే మనవి ఏమిటంటే, దయచేసి అనేకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్లయితే శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని నేను మనవి చేస్తున్నాను. మానవుని సృజించడంలో దేవుని యొక్క చిత్తము ఏమిటి అన్న విషయాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, అంటే నీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో నీవు గ్రహించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో నీ జీవితంలో నీవు విడుదలను నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్య ప్రకారము నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనిషిని సృష్టించడంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని కనుగొనాలంటే మీకు నేను ఆల్రెడీ ముందుగానే మీకు తెలియజేశాను. ఏమిటంటే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మానవుని సృజించడం వెనక ఉన్నటువంటి దేవునికి ఉద్దేశం ఏమిటంటే, మానవుడు ఫలించాలని, అంటే నీవు ఫలించాలని, నీవు అభివృద్ధి చెందాలని, నీవు విస్తరించాలని, నీవు భూమిని నిండించాలని, నీవు సమస్తమును లోబరుచుకోవాలని, నీవు ఏలేవాడిగా ఉండాలని నేను తెలియజేస్తూ వచ్చాను. దేవుడు చాలా బలవంతుడు. బలము నాదని యెహోవా ఒక్కమారు సెలవిస్తే 2 సార్లు వినిపించిందంట. దేవుడు చాలా బలవంతుడు. మానవుని ఎడల ఆయన ఉద్దేశాలు ఏ మాత్రం కూడా మారలేదు. దానిని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు రుజువు చేస్తూ ఉన్నాను. ఆదము హవ్వతో ఏం మాట్లాడాడో మనం గమనిస్తే నోవహుతో అదే మాట్లాడాడు. నోవహుతో ఏం మాట్లాడాడో అబ్రాముతో అవే మాట్లాడాడు ప్రభు. తరాలు మారిన, యుగాలు మారిన, మనుషులు మారిన, సంవత్సరాలు మారిన, కాలములు మారిన, యుగములు మారిన, దేవుడు మాత్రము మార్పు చెందాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడును అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఉంటాడు. ఆమేన్. సో నీ విషయంలో దేవుని యొక్క చిత్తం మారలేదు. వాక్యములో దేవుడు మానవుని ఎడల ఆయన యొక్క క్రియలను మనం గమనించినప్పుడు ఆయన చిత్తం ఏమిటో మనకు బయలుపరచబడుతుంది. చాలామంది ఒకవేళ అనుకోవచ్చు, ఇది పాత నిబంధన బ్రదర్ అనుకోవచ్చు. ఓకే, ఇది పాత నిబంధన. ఏ వాక్యమైనా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యము సువార్తలలో ఉండాలి. తరువాత అతి ప్రాముఖ్యంగా, మరి ముఖ్యంగా పత్రికలలో ఉండాలి. పత్రికలలో లేదు అనుకోండి, పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యము పత్రికలు స్థిరపరచకుంటే ఆ వాక్యాన్ని మనం అనుకరించవలసిన అవసరం లేదు, అన్వయించుకోవలసిన అవసరము ఏమాత్రం కూడా లేదు. సో అందుకే నేను ఆదికాండం నుంచి ప్రకటన వరకు నేను చెప్పే ఈ విషయాన్ని రుజువు చేయబోతున్నాను. నేను ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పదండి. దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని ఆయన ఎంతగానో హెచ్చించాడు. సో ఆదాముతో ఏం మాట్లాడాడో, ఆయన నోహుతో ఏం మాట్లాడాడో, అబ్రాముతో ఏం మాట్లాడాడో మనం గమనించాం. ప్రవక్తలతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా గమనిస్తే మానవుని ఎడల ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తము మారలేదు. ఇశ్రాయేలీయులు దాసత్వంలో ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? మానవుని ఏలమన్నాడు, అయితే ఏలబడుచున్నాడు. వారు మొరపెట్టేంత వరకు దేవుడు చొరవ చూపలేదు.
వారు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పంపి వారిని బానిసత్వంలో నుంచి విడుదల చేశాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏలేవాడిగా ఉండాలి, నువ్వు ఏలబడేవాడిగా కాదు. నువ్వు పైవాడిగా ఉండాలి, నువ్వు క్రిందివాడిగా కాదు. నువ్వు తలగా ఉండాలి, నువ్వు తోకగా కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏమైనా వ్రాయబడిందండి? 1-14 వచనాలు. ఎప్పుడైతే నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం నడుచుకున్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును. ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలంటే ఆయన మాటకు నువ్వు లోబడాలి, ఆయనతో నువ్వు సహకరించాలి. ఎప్పుడైతే ఆయన మాట వినవో శాపాలు వస్తాయని వాక్యంలో వ్రాయబడింది. దేవుని చిత్తం ఏమిటి? నువ్వు మాట వినాలన్నది దేవుని యొక్క చిత్తం. మాట వింటే ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. ఏమిటి ఆయన చిత్తం? బయటికి వెళ్తే ఆశీర్వాదం, లోపలికి వస్తే ఆశీర్వాదం, పొలంలో ఆశీర్వాదం, పట్టణంలో ఆశీర్వాదం, ముట్టుకుంటే ఆశీర్వాదం, మాట్లాడితే ఆశీర్వాదం, నడిస్తే ఆశీర్వాదం, అడుగు పెడితే ఆశీర్వాదం. నువ్వు పైవాడిగా ఉంటావు, అది ఆశీర్వాదం. నువ్వు తలగా ఉంటావు, అది ఆశీర్వాదం. తెలుగులో నువ్వు అనేక జనముల కన్నా ఉంది. కొంచెం అర్థం కాదు కొన్ని విషయాలు, కొన్ని పదాలు మనకు తెలుగులో వెంటనే మనకు అర్థం కావు. యాక్చువల్గా ఆ పదం ఏంటో తెలుసా? యూ షల్ లెండ్ టు మెనీ నేషన్స్. అంటే నువ్వు దేశాలకే అప్పు ఇస్తావు, ఇంకొకరికి అప్పు ఇవ్వడం కాదు, ఇంకొకరికి అప్పిచ్చే స్థితి కాదు. నువ్వు దేశాలకే అప్పిచ్చే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు, అది ఆశీర్వాదం. హల్లెలూయా. సో దిస్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ మ్యాన్ లైఫ్. ఓకే, ఇది పాత నిబంధన. రండి, ఇప్పుడు నేను మీకు క్రొత్త నిబంధన నుంచి దేవుని యొక్క చిత్తాన్ని నేను మీకు రుజువు చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆయన సశరీరుడుగా ఈ భూమి పైన ప్రత్యక్షమయ్యాడు. ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు, నోవహుతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రాహామునకు కనిపించి మాట్లాడినటువంటి దేవుడు, దావీదునకు దర్శనమిచ్చి మాట్లాడినటువంటి దేవుడు, యెషయాకు కనబడినటువంటి దేవుడు, సొలొమోనునకు స్వప్నమందు ప్రత్యక్షమైనటువంటి దేవుడు, మీకాయాకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు సశరీరుడుగా ఈ భూమి పైన ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి పైన సంచరించినప్పుడు ఆయన బోధన మనం గమనించినట్లయితే మానవుని ఎడల ఆయన చిత్తం ఏమిటో మనకు అర్థమవుతుంది. సో పాత నిబంధన నుంచి మీకు రుజువు చేశాను. నువ్వు ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తం, నువ్వు విస్తరించాలన్నదే దేవుని యొక్క చిత్తం, నువ్వు వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క చిత్తం, నువ్వు అభివృద్ధి చెందాలన్నదే దేవుని యొక్క చిత్తం, నువ్వు ఆశీర్వదించబడాలన్నదే దేవుని యొక్క చిత్తం. పాత నిబంధనలో ఎబ్బేజు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని అడిగా, దేవా నన్ను దీవించు అన్నాడు. యాకోబు ఒక రాత్రంతా పెనుగొడుతున్నాడంట, ఒక్కటే మాట, ఏమిటి? నన్ను ఆశీర్వదించు. చాలామంది బోధకులు ఆశీర్వాదాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మాకు దీవెనలు వద్దయ్యా, చాలయ్యా అని. అవి వాక్యానుసారమైనటువంటి ప్రార్థనలు కావు. చాలా విషయాలు ఆత్మీయంగా అనిపిస్తాయి కానీ అవి మోసపరిచే విషయాలు. ఎబ్బేజు ఏమడిగాడు? నన్ను దీవించు ప్రభు అంటే, దేవుడు నీకెందుకు దీవెనలు అన్నాడా? దీవించాడా? దేవుడు దీవించాడు. యాకోబు, ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టానంటే నీకు చాలా ఆశీర్వాదాలని పొమ్మన్నాడా? నో, గాడ్ బ్లెస్డ్ హిమ్ దేర్. అక్కడే యాకోబును దీవించాడు ఆయన. ఆశీర్వాదాల కొరకు అడగడం తప్పు కానే కాదు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు అండి. ఒక ఆయన అన్నాడు, దేవుడు నీ అవసరతలు మాత్రమే తీరుస్తాడు, నీ కోరికలను తీర్చడు అన్నాడు. తండ్రి కుమార్తెల సంబంధం ఏమిటో వారికి తెలియదు. నేను చెప్తున్నాను ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, దేవుడు నీ అవసరతలను తీర్చడం మాత్రమే కాదు, నీ యొక్క కోరికలను కూడా ఆయన నెరవేరుస్తాడు, నీ యొక్క హృదయ వాంఛలను నెరవేరుస్తాడు ఆయన. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచునుగాక. యెహోవా యందు ఆనందించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్నాడు. నేను సేవించే యేసయ్య ఎటువంటి వాడో తెలుసా? నేను సేవించే యేసయ్య పిడికిలు బిగించేవాడు కాదు, నేను సేవించే యేసయ్య పిడికిలు విప్పేవాడు. నేను సేవించే యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య ధారాళంగా దీవెనలు ఇచ్చే దేవుడు. ఆయన అంటాడు, నేను కుమ్మరిస్తానంటాడు దేవుడు.
ఇదిగో నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనను నేను కుమ్మరిస్తానంటాడు. హల్లెలూయా. దాట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. చాలామంది యేసు ప్రభును తప్పుడుగా చూపిస్తున్నారు, చాలామంది యేసు ప్రభును కఠినుడుగా చూపిస్తున్నాడు, చాలామంది యేసు ప్రభును సరిగా చూపించడం లేదండి. అందుకే చాలామంది యేసు ప్రభును అపార్థం చేసుకుని బంధకాల్లో ఉన్నారు. సాతాను ఒక వ్యక్తిని ఏ రీతిగా బంధకాలు పెట్టాడు? అబద్ధాలతో, దేని గురించినటువంటి అబద్ధాలతో, దేవుని యొక్క స్వభావం గురించినటువంటి అబద్ధాలతో నిన్ను బందీగా ఒకవేళ ఉంచాడేమో. అయితే సత్యం ప్రకటించబడుతుంది, ఇప్పుడే నీవు విడుదల పొందుకుంటున్నావు యేసు క్రీస్తు వారి యొక్క నామములో. యేసు ప్రభు ఈ భూమి పైన ఆయన సంచరించినప్పుడు ఆయన ఏం బోధించాడో తెలుసా? 15వ అధ్యాయంలో చూస్తే చూడండి, 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేను. ఏం మాట్లాడుతున్నాడండి ప్రభు? ఫలించుట గురించి మాట్లాడుతున్నాడు. ఆదంతో ఏం మాట్లాడాడు? ఫలించండి అన్నాడు. నోవాతో ఏం మాట్లాడాడు? ఫలించండి అన్నాడు. ఇక్కడ అదే దేవుడు, అదే మార్పు లేనటువంటి దేవుడు ఇక్కడ ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడు? ఫలించు దాని గురించి మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం చదవండి, 9 చోట్ల ఫలం గురించి వ్రాయబడింది. ఇప్పుడు చూడండి 5వ వచనం, నేను ఎవని యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించును. చాలామంది ఈ ఆశీర్వాదాన్ని పాత నిబంధనలు అనుకుంటారండి. సొలొమోనుకు వచ్చిన ఆశీర్వాదాలు, అబ్రాహాముకు వచ్చిన ఆశీర్వాదాలు, విస్తారంగా రాజులు దీవించబడ్డారు కదా, అవన్నీ పాత నిబంధన. క్రొత్త నిబంధనలో మనం పేదరికంతో ఉండాలి, క్రొత్త నిబంధనలో హింసలు ఉంటాయి ఎప్పుడు కూడా, క్రొత్త నిబంధనలో మనం దరిద్రతలో ఉండాలి. ఇలా చాలామంది రకరకాల విచిత్రమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్, హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన మరి శ్రేష్టమైనటువంటి నిబంధన కలిగి ఉన్నాం. క్రొత్త నిబంధన ఇది మరి శ్రేష్టమైనటువంటి నిబంధన, మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానముల పైన ఆధారపడి ఉంది. నేను ఒక సత్యాన్ని చెప్తాను, ఇట్ మే షాక్ యూ. పాత నిబంధన భక్తులు కుమారులు కాదు, సేవకులు. The saints of the Old Testament, they are not sons, but they are servants. వారు కుమారులు కాదు, సేవకులు వారు, ఎందుకంటే తిరిగి జన్మించలేదు కాబట్టి. బట్ న్యూ టెస్టమెంట్ బిలీవర్స్, యూ అండ్ మీ, ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించినట్లయితే నీవు నేను మన దేవుని పిల్లలమండి. సేవకులను దీవించడం దేవునికి చిత్తమైతే పిల్లలను దీవించడం దేవుని యొక్క చిత్తం ఎట్లు కాకుండా పోతుంది. కుమారులు వర్ధిల్లకుండా పనివారు వర్ధిల్లాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? కోరుకోడు కదా. ఒక చిన్న తేడా చూపిస్తాను మీకు. పాత నిబంధన దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించండి అన్నాడు. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? శ్రేష్టమైన నిబంధన కదా. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? మీరు బహుగా ఫలించండి అన్నాడు. హల్లెలూయా. మామూలు ఫలం కాదండి. దేవుడు మానవునికి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు ఏమిటంటే, మీరు బహుగా ఫలించుట వలన, హల్లెలూయా, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అంటున్నాడు. బహుగా ఫలించును. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని మహిమపరచాలనుకుంటున్నావా? పౌలు ఏమంటాడు? నువ్వు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకే చేయి అంటాడు. నీవు దేవుని మహిమపరచాలి అంటే నీవు ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది, పుట్టుకతో గుడ్డివాడు కూర్చోన్నాడు. ఆయన శిష్యులు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టేదానికి ఎవరు పాపం చేశారంటే ప్రభు అన్నాడు, దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షమౌటకై వీడు ఇలా పుట్టాడన్నాడు. ఒక రోగి రోగంలో ఉంటే దేవునికి మహిమ రాదు. రోగి స్వస్థపరచబడితేనే దేవునికి మహిమ. ఫలహీనంగా నీవు జీవిస్తే దేవునికి మహిమ లేదు. నువ్వు పాపంలో జీవిస్తూ పాపం పైన విజయాన్ని పొందుకోకుండా ఉంటే అది దేవునికి మహిమ కాదు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవునికి మహిమ. నువ్వు రోగంలో ఇరుక్కొని బయటికి రాలేకుండా ఉన్నట్లయితే అది దేవునికి మహిమ కాదు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని పైకి లేపిన. రోగం అన్నటువంటిది ఒక గుంటగా దేవుడు చెబుతున్నాడు. ఇట్ ఈస్ అ పిట్. ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఈజ్ అ పిట్. ఇట్స్ నాట్ ఎ ప్యాలెస్. సో నీ రోగం మాయమైతేనే, నీ రోగం స్వస్థపరచబడితేనే దేవునికి మహిమ. నువ్వు అప్పుల ఊబిలో ఇరుక్కొని ఉంటే దేవునికి మహిమ కలుగుతుందా? నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుందా? ఎప్పుడు సనుక్కుంటూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుందా? నీ కుటుంబం పాడైపోతే దేవునికి మహిమ కలుగుతుందా? నీ పిల్లలు లోకంలో కలిసిపోతే దేవునికి మహిమ ఉంటుందా?
నో. ఎప్పుడు దేవునికి మహిమ? మీరు బహుగా ఫలించుట వలన. సో పాత నిబంధనలో దేవుడు మీరు ఫలించండి అంటే, కొత్త నిబంధనలకు వచ్చే లోపల ప్రభు ఏమంటారో తెలుసా? మీరు బహుగా ఫలించండి అన్నాడు. ఎడ్ల యొక్క కోడల యొక్క రక్తము ద్వారా దేవుని ఎద్దుకు వెళ్తున్నటువంటి వారు ఫలించగలిగారు. అయితే ఇప్పుడు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల దేవుని యొక్క రక్తము ద్వారా మనము దేవుని సమీపించే మనము మామూలుగా ఫలించకూడదు, కానీ బహుగా ఫలించవలసిన వారమై ఉంటున్నాం. మరి శ్రేష్టమైన నిబంధన ఇది, రక్త నిబంధన. మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు, మరి శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. తిరిగి జన్మించిన అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. దేవునినే మన హృదయంలో కలిగి ఉన్నాం. దేవుని సేవకులం కాదు, కానీ దేవుని పిల్లలము. దేవుని యొక్క సేవకులకు ఎప్పుడు సేవకుల మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు ఆయన తండ్రిగా చూడరు, ఎప్పుడు పనివారిలాగా చూస్తుంటారు. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ప్రభు ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. తర్వాత మాట చూడండి, చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ప్రతి పదం కూడా చాలా ప్రాముఖ్యం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. నా వెనక ఈ మాటలు చెప్పండి, ప్రతి మాట. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ప్రతి మాటను కూడా చదవాలి, ప్రతి పదాన్ని చదవాలి. హల్లెలూయా. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడు నిన్ను తన శిష్యుడని చెప్పుకునే దానికి దేవుడు సిగ్గుపడకూడదు అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? బహుగా ఫలించినట్లుగా ఉండాలి. ప్రియ సహోదర సోదరి, తమ్ముడు చెల్లి, అమ్మా నాన్న, అయ్యా, నీ జీవితం ఎలా ఉంది? ఫలిస్తున్నావా? ఫలహీనంగా ఉన్నావా? కొంతమందికి అర్థం కాదు ఫలించడం అంటే. ఇంకో వాక్యం చెప్పి నేను అక్కడికి వస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రభువు ఏమంటున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. ప్రార్థన ఎందుకండి? ఫలించేదానికి. ప్రార్థన ఎందుకు? ఆదికాండం 1:28 నీ జీవితంలో నెరవేర్చబడేదానికి. ప్రార్థన ఫలించేదానికి, ప్రార్థన వర్ధిల్లేదానికి, ప్రార్థన అభివృద్ధి చెందేదానికి, ప్రార్థన ఏలేదానికి, ప్రార్థన సమస్తమును లోపరుచుకునేదానికి, ప్రార్థన బహుగా ఫలించేదానికి, ఆ ఫలము నిలబెట్టుకునేదానికి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్. చూసారా? ఫలించడం ఫలించడం ఫలించడం. మారిందా దేవుని యొక్క చిత్తము? నో, మారలేదు. దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, శరీరంతో ఉండి మాట్లాడుతున్నాడు. దేవుడు ఫలించమంటున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, దేవుడిని ఎలా తయారు చేస్తాడో తెలుసా? చాలామంది ఓన్లీ శరీరాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. చాలామంది కనిపించేదంతా శరీరం తప్ప ఇంకా ఏం కనిపించదు వారికి. దేవుడు నరుని ఆత్మగా చేశాడు. ఆ నరునికి మనస్సునిచ్చాడు. ఆత్మ మనసుతో కలిసి శరీరంలో నివసిస్తూ ఉంటుంది. సో ద కాన్సెప్ట్ ఈజ్ మ్యాన్ ఈజ్ అ స్పిరిట్. హీ హ్యాస్ అ సోల్. హీ లివ్స్ ఇన్ అ ఫిజికల్ బాడీ. మనిషి ఒక ఆత్మ, మనిషి ఒక మనసును కలిగి ఉన్నాడు. ఆత్మ మనసుతో కలిసి ఈ దేహంలో నివాసము చేస్తూ ఉంటుంది. దేవుడే మనిషికి నరుని ఆత్మను పెట్టాడు. జకర్యా అంటాడు కదా, భూమికి పునాదులు వేసి ఆకాశమును విశాలపరిచి నరునిలో తన ఆత్మను ఉంచినవాడు అంటాడు. నరునిలో ఆత్మనుంచినవాడు అంటాడు. ప్రియులారా, యు ఆర్ ఎ స్పిరిట్. ఐ యామ్ ఎ స్పిరిట్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ స్పిరిట్ బీయింగ్. నువ్వు ఎలా తయారు చేయబడ్డావు నువ్వు తెలుసుకుంటే నీకు 3% బైబిల్ అర్థం కాదు. యూ డోంట్ అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద బైబిల్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ హౌ గాడ్ హ్యాస్ మేడ్ యూ. దట్స్ వై మెనీ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. కొన్ని సిద్ధాంతాలను బట్టి చాలామంది గలిబిలికి లోనవుతారు. అసలు వారు ఎలా తయారు చేయబడ్డారో వాళ్ళకు తెలియదు. దేవుడు ఆత్మనొక్కదానే కాదు ఇచ్చేది. ఫలించడం అంటే వెంటనే ఏం చెప్తారు తెలుసా కొంతమంది? సో గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, ఆత్మ ఫలమేమనగా, ఫలములు అంటారు కొంతమంది. ఫలములు కాదు, ఫలము. అది ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, నాట్ ఫ్రూట్స్. ఎస్ లేదు, ఫ్రూటే అది. సో ఆత్మఫలం అంటే ఆత్మ ఒక్కదాని గురించి చెప్తున్నాడు. దేవుడు మనిషికి ఓన్లీ ఆత్మ ఒక్కదాన్ని ఇవ్వలేదండి. సో ఆత్మీయంగా ఫలించాలి. దేవుడు మనిషికి మనసును కూడా ఇచ్చాడు.
మనసు ఫలించాలి. మనసు ఫలించడం అంటే ఏమిటి? నెమ్మది. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీ మనసును ఏలుచుండాలి. ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి గల వానిగా నీవు కాపాడదు అంటాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలకు కారణమేమీ లేదంటాడు. నీ మనసులో నెమ్మది సమాధానం కలిగి ఉండడమే మానసికంగా ఫలించడం. దేహపరంగా ఫలించడం అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. దేహపరంగా ఫలించడం అంటే ఏమిటి? మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. వ్యాధులు లేనటువంటి శరీరం, రోగములు లేనటువంటి శరీరం, కుళ్ళిపోనటువంటి శరీరం దేవునికి కావాలి. సో మనం ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి. మీరు ఫలించండి అంటే మీరు ఆత్మీయంగా ఫలించండి, మీరు మానసికంగా ఫలించండి, మీరు శారీరకంగా ఆరోగ్యపరంగా ఫలించండి అని దేవుడు చెబుతున్నట్లు. ప్రియులారా, ఎలా ఉంది మీ జీవితం? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? తిరిగి జన్మించావా? ఆత్మీయంగా బలంగా ఉన్నావా? బలహీన పడిపోయావా? లేకపోతే పడిన స్థితిలో ఉన్నావా? నీ మానసిక స్థితి ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? నీ శరీరం ఎలా ఉంది? నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ సరిగా లేకపోతే ఈ వాక్యాలు వినం, ఈ ప్రసంగాలు వినం, ఈ వాక్యాలను అనుకరించం, నేర్చుకోండి సత్యం. సత్యాన్ని మీరు గ్రహిస్తే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఇదే కార్యక్రమాన్ని ఇదే రోజు ఇదే సమయానికి ప్రతి వారం కూడా వీక్షించండి, అనేకులకు పరిచయం చేయండి. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విత్తబడినటువంటి వాక్యము 1000 రెట్లుగా మీ యొక్క ఆత్మ, మనసు, దేహములలో ఫలించును గాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. నిజమైన స్వాతంత్రం అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన స్వాతంత్రము అన్నటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమము చాలా కాలం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన స్వాతంత్రం అనే కార్యక్రమాన్ని ఎవరు ఎక్కువగా ఆశపడతారో తెలుసా? దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారు ఈ కార్యక్రమమును ఎక్కువగా ఆశపడుతున్నారు. అనేక మంది ఈ టీవీ కార్యక్రమము ద్వారా దీవించబడుతూ వారి సాక్ష్యములను మాకు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? మీరు నా వాక్యమునందు నిలిచున్న వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని వ్రాయబడింది. మనం స్వతంత్రులుగా చేసేది దేవుని యొక్క వాక్యమే. ఒక మాట నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏమిటంటే, దేవుడు తన నామము కంటే ఎక్కువగా తన వాక్యాన్ని ఘనపరిచాడంట. ఆ మాట నా హృదయాన్ని చాలా తాకిందన్నమాట. అంటే దేవుడు తన వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యతను చూసారా? అందుకే నిజమైన స్వాతంత్రం కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యానికి అత్యధికమైన ప్రాముఖ్యతను నేను ఇస్తున్నాను. గనుక మరి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు అనేకులకు పరిచయం చేయండి. అనేకులకు దీవెనకరంగా మీరు మారాలని నేను కోరుకుంటున్నాను. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ కూడా అత్యధికంగా దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలను దీవించుట కొరకై ఆయన ఎన్నుకున్నటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? సత్యం. అపవాది అబద్ధాన్ని వాడుకుంటే యేసు ప్రభు సత్యాన్ని ఆయన వాడుకుంటున్నాడు. వాక్యం వింటుండగానే అనేకులు దీవించబడ్డారని, అనేకులు విడుదల పొందుకున్నారని నేను నమ్ముచున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు దీవించబడాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తుండగా ఈ నిజమైన స్వాతంత్రమును కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రెండవదిగా మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మరి 24 గంటలు మా యొక్క ప్రేయర్ టవర్, నిస్సి ప్రేయర్ టవర్ తెరవబడి ఉంటుంది. 24 గంటలు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మాకు ఫోన్ చేయండి. మా యొక్క ప్రార్థన యోధులు మీ కొరకై వారు ఏ టైంలో అయినా కూడా వారు మీ కొరకై ప్రార్థన చేసి దేవుని యొక్క వాగ్దానములను మీకు అందజేస్తారు. తర్వాత నేను చేసినటువంటి ప్రసంగాలు, మరి చాలా ప్రసంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు దీవెనకరంగా మారుతాయి. అవన్నీ కూడా అన్ని రకాల ఫార్మాట్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి.
ఈ వర్తమానాలన్నీ కూడా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం గురించి, దేవుని యొక్క ప్రణాళికను గురించి, ఆశీర్వాదం గురించి ప్రసంగాలు వినాలని నేను కోరుకుంటున్నాను. సో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి కొన్ని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు నా చేత వ్రాయించాడు. వాటిలో మొట్టమొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. కొన్ని వేల పుస్తకాలు ఇప్పటికే కొన్ని వేల జీవితాలను ప్రభావితం చేశాయి. మరొక పుస్తకాన్ని దేవుడు నా చేత వ్రాయించారు. అది 1000 స్తుతులు, 1000 స్తుతుల పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ఉన్నటువంటి 1000 స్తుతులు ప్రతిరోజు కూడా అనేకులు చేసి, అనేకులు మా సంఘంలో మరి బయట కూడా చాలామంది యేసు ప్రభువును ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్తుతులు చేయడం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పుస్తకం అండి, అద్భుతమైనటువంటి పుస్తకం. ప్రతి గృహంలో కూడా ఈ పుస్తకం ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత క్రైస్తవ సంఘములో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నటువంటి పుస్తకాన్ని ఈ మధ్యనే పరిశుద్ధాత్ముడు నా చేత వ్రాయించాడు. నేను చెబుతుంటున్నాను, లైన్ దేవుడు నా చేత వ్రాయించాడు. ఆ పుస్తకాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం భాషల గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి సూచనలు ఏమిటి, భాషలు అందరికీ రకరకాల దాదాపుగా అన్ని ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానాన్ని నీ క్షేమం కొరకు వ్రాయించాడు. పరిశుద్ధాత్మ గురించి నీకు గలిబిలు ఉందా? దేవుడు గలిబిలికి కర్త కాదు, దేవుడు సమాధానానికే కర్త. పుస్తకాన్ని చదివినట్లయితే మీరు అభిషేకించబడతారు. ఇప్పటికే మరి అనేకుల జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇప్పటికే అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడుతూ, పరలోక భాషను పొందుకొని దేవునితో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడి దేవుని యొక్క సేవను బలముగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తరములోనే గొప్ప దైవజనుడు అన్నటువంటి కెన్నెత్ ఈ హేగిన్ గారు, ఆయన వ్రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం అండి, రిడీమ్డ్ అన్నటువంటి పుస్తకాన్ని నేను తర్జుమా చేశాను. చాలా చిన్న బుక్లెట్, అది కూడా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి పుస్తకం. మా ఆఫీస్కు ఫోన్ చేయండి. ఈ పుస్తకాలన్నీ దయచేసి మీరు పొందుకోవాలని మనవి చేస్తున్నాయి. పుస్తకాలన్నీ తీసుకోనండి, పుస్తకాలు చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. కొంతమంది అయితే అన్ని రకాల పుస్తకాలు చదువుతుంటారు. అన్ని రకాల పుస్తకాలు చదవద్దు. వాక్యానుసరమైన పుస్తకాలు చదివి మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. మా ఆఫీస్కు ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలన్నీ కూడా చెబుతారు. మా వెబ్సైట్లోకి వెళ్ళండి, అందులో వర్తమానాలు కూడా ఉన్నాయి. ఈ వర్తమానాల ద్వారా మీరు అత్యధికంగా మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నిజమైన స్వాతంత్రంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సో మచ్. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.